పెళ్ళికి సంబంధించింది ఇంకొక విషయం గురుగారు. ఈ పెట్టుపోతలు అనేది ఒకటి ఉంటుంది. అది చాలా పెద్ద పెళ్లిలోనే రకరకాల గొడవలకు దారితీస్తుంది. అసలు ఎవరికి ఏం పెట్టాలి? పెట్టుపోతలు అనేవి నిజంగా శాస్త్రబద్ధమేనా? అసలు ఎవరెవరికి ఏమేం పెట్టాలి? అదేమన్నా శాస్త్ర నియమాలున్నాయా గురుగారు? ఉన్నాయి కొన్ని. ఓకే, అవి కూడా తెలుసుకుందాం. ఓకే. పెళ్ళి అనేసరికి వచ్చేసరికి ఇదివరకు మనం చెప్పాం, ప్రాజాపత్యం అనే వివాహాలు. ఇప్పుడు బ్రహ్మ వివాహం, ఆర్ష వివాహం చెప్పాం. బ్రహ్మ వివాహం అంటే వరకట్నం ఇచ్చేది, ఆర్ష వివాహం అంటే కన్యాశుల్కం ఇచ్చేది. ఈ ప్రాజాపత్యం అంటే ఎవరికి ఏమి ఇవ్వరు, ఇద్దరు ఈక్వల్ అన్నమాట. సో కొంచెం కొంచెం పెట్టుపోతలు, మేము ఇది పెడతాం మీరు ఇది పెడతాం అనేది ఒకటి వచ్చింది. సరే, తర్వాత కమర్షియలైజ్ అవ్వటం, మానిటైజ్ అవ్వటం జరిగింది దాంట్లో. సరే, యాక్చువల్గా జరగాల్సింది ఏంటంటే, ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే, కొడుకు పుట్టినా కూతురు పుట్టినా వాళ్ళకి జన్మ నక్షత్ర రత్నం ధరింపజేయాలి, ఉంగరం, ఒక హారం, ఒక బంగారు హారం వేయాలి. ఏకహారం అంటారు అనమాట. ఎక్కువ కుర్రాళ్ళు ఇది ఫాలో అవుతారు. అబ్బాయి పుట్టాడంటే అబ్బాయికి ఒక గొలుసు, ఒక ఉంగరం తల్లిదండ్రులు చేయించాలి. దానికి పులిగోరు ఉండాలని. అది పులిగోరు అనేది డెకరేషన్ అన్న. అంతే, కొన్ని వర్గాలు స్టేటస్ లేదు. వాళ్ళ జన్మ నక్షత్రానికి సంబంధించిన రత్నం మాత్రం జన్మం అంతా వరకు ధారణ చేయాలి. అది ఒక ఉంగరం తల్లిదండ్రులు చేయించాలి. ఇంకొకటి గొలుసు, బంగారు గొలుసు ఒకటి చేయించాలి. ఇంకా బంధువులు, తాతలు, చుట్టాలు, పక్కాలు ఏమంటే అవి ఇస్తారు. కానీ ఏకహార అంటే పెళ్ళయ్యే వరకు కుర్రాడి మెడలో ఒక గొలుసు ఉంటుంది, ఏకహార అంటారు. తర్వాత అత్తవారు ఇంకో హారం వేయాలి, ఇంకొక ఉంగరం చేయించాలి. ద్విహార, 2 హారాలు మెడలో ఉన్న కుర్రాడు కనిపించాడంటే వాడికి పెళ్ళయిందని సింబలు. పులిహోరలో ఉన్నా. ఈ పులిగోర ఏంటంటే కొన్ని స్టేటస్ సింబల్ లాగా చేయించుకోవటం. ఇదివరకు అంటే ఈ రాజులు అడవికి వెళ్ళి పుల్లు కొట్టామని చెప్పి మెడలో కట్టుకోవటం అలాంటివి చేసేవారు. అది ఇంకా స్టేటస్ సింబల్ గా అందరూ వేసుకుంటారు. సో 2 హారాలు ఉంటే పెళ్ళైన, మగాడికి గుర్తు అంటే 2 హారాలు ఆడి మెడలో ఉన్నాయంటే వాడు పెళ్ళైన వాడు అని గుర్తు. అమ్మాయికి ఎలాగైతే మంగళసూత్రం మెడలో కనపడితే పెళ్ళయిందని గుర్తు, మగవాడికి కూడా 2 హారాలు ఉన్నాయంటే వాడు పెళ్ళయిందని గుర్తు. ఇది మినిమం ఇవ్వాల్సింది. సూపర్ సూపర్. ఇది అసలు ఎప్పుడు తెలియాలి మాకు. ఇవి మినిమం పెళ్ళిళ్ళు వాళ్ళు చేయాలి. ఇక వాళ్ళ శక్తి ప్రకారం ఇప్పుడు చెప్పాను కదా, తల్లిదండ్రులు గొప్పతనం పిల్లల పెళ్లిలోను ఆ రకంగా వీరంతా చూస్తున్నారు. యథాశక్తి వాళ్ళు ఏం చేయగలగాలో అదే చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, అమ్మాయికి కంత అని ఒకటి ఉంటుంది, కొన్ని ఐటమ్స్ పర్టికులర్గా ఇవ్వాలన్నమాట. ఒక తాటాకు బుట్టలో కొన్ని ఐటమ్స్ అమ్మాయికి ఇవ్వాలన్నమాట. అవి ఏంటంటే, అమ్మాయికి పెళ్లి చీరలు ఒక 5 కానీ 9 కానీ చీరలు, మేకప్ సామాను, పసుపు కుంకుమ గాజులు అవి కామన్, ఒక బొమ్మ, బెల్లం ఒక 5 కేజీలు, ఎండు కొబ్బరి, ఈ తమలపాకులు అన్నీ ఒకే కామన్, అరటిగేల, కొబ్బరి బొండాలు, తర్వాత కొన్ని రోజు వాడుకునే ఐటమ్స్ అన్నమాట. జీడిపప్పు, కిస్మిస్, బాదం, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు, ఇవన్నీ కూడా ఒక బుట్టలో వేసిస్తారు అన్నమాట. దాన్ని కంత అంటారు. ఆ కంత పట్టుకుని ఈ అమ్మాయి అత్తారింటికి రావాలి. ఇప్పుడు ఎవరన్నా ఏమన్నాడు, దీనికి నీకు అంత ఇంకా నిండలేదురా, దీనికి ఏడుస్తుంది కంత అనేది అదండి. దీనికి అంత ఎంత పెట్టినా దీనికి అంత నిండలేదు అలా. ఇవి ఉన్నాయి, ఇవి తెచ్చుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే, వడికట్టు బియ్యం అని ఒకటి ఉంటాయి. అమ్మాయి వచ్చేప్పుడు వడికట్టు తీసుకోవాలి. ఆ వడికట్టుకి ఏంటంటే 5 గుప్పిళ్ళ బియ్యం, ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు, మేకప్ ప్యాకెట్లు, ప్లస్ కంద పిలక, కరివేపాకు, ఈ ఐటమ్స్ తీసుకొస్తారు. కంద స్థిరత్వానికి ప్రశస్తి అన్నమాట. ఆ కంద అమ్మవారి ఇంటి నుంచి కంద పిలక తెచ్చి అత్తవారింట్లో నాటారంటే అక్కడ స్థిరంగా ఉంటారు. లేదా విడాకులు, విరహాలు. సో కంద అంటే ఇది మన కంద, కందగడ్డ. ఇవన్నీ టైం టెస్టెడ్ ప్రాసెస్ అన్నమాట. ఇవన్నీ సిస్టమైజ్ చేసి పెట్టినవి. ఇవన్నీ ఫాలో కాకపోతే ఎట్లాగా? ఇంకా మరి ఆడపడుచుల కట్నాలు ఇవన్నీ, ఆడపడుచుల కట్నం ఏంటంటే అది జనరల్గా వాళ్ళకి సంతోషపెట్టడం కోసం చేసే ప్రక్రియ అన్నమాట. శాస్త్రంలో లేదు. వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ఐటమ్స్ ఉంటాయి. పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతారు, కళ్ళును చెంబు అని ఉంటాయి, అవి వాళ్ళు తీసేసుకుంటారు, ఆడబిడ్డలకి ఇచ్చేస్తారు. అలాగే వాళ్ళకు కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ బట్టలు, పసుపు, కుంకాలు అన్ని పెట్టి మినిమం 1116 ఇవ్వాలన్నమాట.
ఆడబిడ్డలకి ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఎంత ఇవ్వండి అని డిమాండ్ చేయటం, లేదా వీళ్ళు అంత ఇవ్వటం అయ్యో అది కట్నంలోనే మాట్లాడేస్తున్నారు గురుగారు. అవన్నీ 50,000 ఇవ్వాలి, 1,00,000 ఇవ్వాలి అని కట్నంలోనే మాట్లాడేస్తారు. మరి వరకట్నం అడిగినప్పుడు ఇవన్నీ వస్తాయి కదా, అక్కడే పద్ధతి తప్ప. ఈ పెళ్లి కొడుకు కూడా ఏం చేయాలి, పెళ్లి కొడుకు అత్తవారు ఇవ్వాల్సినవి కూడా 2 జతల బట్టలు, ఈ ఇంకో హారం, ఇంకొక ఉంగరం, ఈ తమలపాకులు, సుగంధ అవన్నీ ద్రవ్యాలన్నీ కూడా, మేకప్ సామాను అవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఇవి జనరల్గా ఇచ్చుకోవాల్సిన మినిమం అన్నమాట. ఇవి కాకుండా ఇంకా రకరకాలుగా చేసుకోవటం, సూట్లు, వాటికి డెకరేషన్, ఇవన్నీ ఏంటంటే కలిగిన వారికి కలిగినంత కనీసం మినిమం ఇవన్నీ చేసుకుంటే వాళ్ళు అంతతో సంతృప్తి పెడితే మంచిదన్నమాట. ఇవి బేసిక్గా చేసుకోవాల్సిన పనులు పెళ్ళికి సంబంధించి. సో గురుగారు థ్యాంక్ యూ, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మరి ఉగాది సమీపిస్తోంది, మాకు ఉగాదికి సంబంధించిన అనేక సందేహాలు ఉన్నాయి. ఉగాది, ఆ తర్వాత రాశి ఫలాలు, రాజపూజ్యం, అవమానాలు, ఆదాయ వ్యయాలు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో వాటిని మీ గురించి చాలా సమగ్రంగా తెలుసుకోవాలని మా ప్రేక్షకులు ఆతృతగా ఉన్నారు. సో మరొక ఎపిసోడ్లో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం గురుగారు. అవునా? థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన కశ్యప్ గారితో మన దాన్ని ఏమంటారు, జ్యోతిష్య బ్రహ్మ అనొచ్చు మనం. ఎందుకంటే ఆయన మీరు బిరుదులు లేకపోయినా పేరు ముందు ఒక 2 బిరుదులు, ఒక 2 డిగ్రీలు, ఇది మేము ప్రేమతో ఇస్తున్న బిరుదు గురుగారు, మీరు స్వీకరించాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను గురుగారు అంటే, ఒక ప్రేక్షకుడు ఒకరు కనుక మీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటే మేము గమనిస్తున్నాం కదా, వెంటనే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, ఇంట్లో మిగతా వాళ్ళకి కూడా చెప్పించుకుంటున్నారు. సో అంటే ఎంత నమ్మకం గురి కుదిరితే వాళ్ళు అలా చేయించుకుంటారు. అందుకే మిమ్మల్ని జ్యోతిష బ్రహ్మ అని నేను ఇస్తున్న బిరుదుని స్వీకరించాల్సిందిగా మనది. వీళ్ళంతా చెప్పి 2 బిరుదులు మీకు 2 ఇవ్వట్లా, డిగ్రీలు. అవును, ఏ ఉపయోగం ఉంటుంది? ఆమె ప్రాక్టికల్ ఆస్ట్రాలజర్ ఉన్నది చెప్తాం, వారికి చేసుకోగలిగి చెప్తాం, అంతవరకే తప్పే నో ఎగ్జిబిషన్స్ అండ్ నో ఇన్హిబిషన్స్. థ్యాంక్ యూ, అది మీ గొప్పతనం. సో చూసారు కదా కశ్యప్ గారితో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.